మనం సరిగ్గా ధ్యాన సాధన చేస్తున్నామా లేదా అనడానికి ఈ 3 సుగుణాలు మనలో ఉంటాయి. ఇది మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సూచిస్తుంది. మొదటి దైవిక గుణం అమాన్వితం, అంటే ఎటువంటి దర్పం, ఎటువంటి అహంకారం లేకుండా ఉండడం. మనం ఎంతోమందిని చూస్తుంటాం, ధ్యానం చేస్తూ ఉంటారు, కానీ నేనే అందరికంటే గొప్ప అనే ఒక అహంకారం మనలో బయలుదేరుతుంది. మీకు అందరికీ హనుమంతుడి గురించి తెలుసు. ఇవాళ మళ్ళీ మనం హనుమంతుడి గురించి తలుచుకుంటున్నామంటే, ఆయన లంకా దహనం చేసిన తర్వాత అలా కూర్చుని సముద్రం పక్కన కూర్చుని అలా మంట ఆర్పుకుంటున్నప్పుడు రాక్షసులు వచ్చి అడిగారు, ఎవరు నాయనా నువ్వు ఇలా చేశావు, ఈ లంకనంతా దహించి వేశావు, ఎవరివి నువ్వు అంటే ఆయన చెప్పిన సమాధానం, నాయనా నేను శ్రీరామచంద్రుని యొక్క దాసుణ్ణి అని చెప్పాడు. చూడండి ఎంత వినయం, ఎంత విధేయత, ఎక్కడా దర్పం లేదు, ఎక్కడా అహంకారం లేదు. ఇది మొదటి దైవిక గుణం. ప్రతి ధ్యానికి ఈ గుణం ఉండాలి.